హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముకుంద్ ఎఫ్ఎఫ్ గేమర్ గైస్. ఈరోజు ఇవాళ వీడియో అయితే చూసుకోవచ్చు. బ్రో, నేను ఒక గిల్ అయితే జాయిన్ అయ్యా, ఒక యూట్యూబర్ గిల్లో. తనైతే ఎవరు అనుకుంటున్నారు బ్రో? జీవీ గేమర్ అనుకుంటండి. వస్తాయి బ్రో. తన గిల్ అయితే జాయిన్ అయ్యాను బ్రో. తనకైతే సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు, 2.6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గిల్ ట్రైల్స్ అయితే ఆడాను బ్రో. నేనైతే గిల్ ట్రైల్స్ ఆడితే గిల్ అయితే జాయిన్ అయిపోయాను. ఆ గిల్ ట్రైల్స్ ఎలాగ ఆడాను ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అవును బ్రో, గిల్ ట్రైల్స్ బ్రో. ఓకే నేను క్రియేట్ చేస్తున్నదా. హలో ఇంత టైం పట్టింది బ్రో, కొంచెం డిలే ఉంది కదా. సో బ్రో, టీవీలో చూస్తున్న వాయిస్ మళ్ళీ దానికి రిప్లై ఇచ్చే లోపల మళ్ళీ ఏం చెప్పేసి మళ్ళీ డిలే అవుతుంది. సో అలాగా అన్నమాట, కొంచెం స్టోరీ అయిపోయింది. అలాగా ఏం చేయలేం. అండ్ ఇక్కడ చూద్దాం మరి. లక్ దారుణం. ఇది కొంచెం కష్టం అవుతుంది. నాకు ఎంతో కష్టం అనిపిస్తుంది మ్యాచ్. ఓకే కొంచెం ఆగాలి పోయి, ఓకేనా? కొంచెం ఆగాలి, ఎందుకంటే బ్రో ఇద్దరు హోల్డ్ ఇచ్చేసారు. ఏం చేయలేం అనమాట. చలో ఇక్కడ చూద్దాం మరి. నైట్ ఆడుతున్నాం బిల్ ట్రయల్స్. బాగుంది. కొడితే పక్క ఇస్తున్నాం బిల్. 3 రౌండ్స్ కొడితే ఇస్తున్నాం. నేను చెప్దాం అనుకున్నా కానీ బ్రో మళ్ళీ డిలే ఎందుకులే అని చెప్పలేదు. చూడండి బాయ్ 4 బుల్లెట్లు నాన్ స్టాప్ వచ్చిందమ్మా. 4 బుల్లెట్లు అయినా అసలు చూసుకోలేదు అతను. డీసీలో మైక్ ఆన్ చేయాలంట. చేస్తే ఒక నిమిషం. నెక్స్ట్ టీసీ బ్రో ఆడ. టీసీ ఓన్లీ డెజర్ట్ చేయాలంట. అనమాట ఎవరు కూడా ఛాన్స్ ఇస్తే మీరే మాట్లాడుకోవాలి. సో ఎవరైతే హైయెస్ట్ కొడతారో వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తారు అనమాట. సో అది చలో ఇద్దరిని కొట్టింది బాయ్. చలో మొత్తానికి అయితే కొట్టి ఫస్ట్ చాలా సింపుల్ చేసింది అనమాట. సో ఇద్దరు గిల్లి పెడుతున్నారు ముందులో. ఇద్దరు కూడా వచ్చారు. సో చూద్దాం మరి. ఒక రౌండ్ చూసుకుని చెప్పలేం మరి. సబ్మిట్ చేయండి త్వరగా. నెక్స్ట్ కన్ను వచ్చి 30 లక్షలు వచ్చిన మ్యాచ్ అయిపోయి లోపల చేయండి, ఓకేనా? డీసీలో ఉన్నాడు. డీసీలో జాయిన్ అవు. డీసీలో జాయిన్ అవు. ఓకే, డీసీలో ఉన్నాను. నెక్స్ట్ బాయ్. నువ్వే వస్తావా? నీకు కావాలని ఫస్ట్ కొడుతుంది అప్పుడు. కొట్టే ప్రతి షాట్ చంపే. ఇంకా ఉన్నా బాయ్, ఉన్నా డీసీలో ఉన్నా. రావాలి, ఓకేనా? బుల్లెట్ అది జస్ట్ 1 బుల్లెట్ కొట్టాలి మామ. 40 కనెక్ట్ అయింది. ఓ బాయ్, ఒక్క షాట్ ఇప్పటివరకు ఒక్క షాట్ చూడలేదు. జంప్ ఆడకొని మనకి అవసరమా? ఇంకా ఎందుకు ఎట్లా నించుంటుండ అతను చేసింది కదా. ఎందుకు నించుంటుండే? లక్ అయితే కూర్చొని మూమెంట్ ఇస్తుంది. కానీ మూమెంట్స్ పని చేయవు. రష్ కొట్టాడాలి. లక్కీ రష్ కొట్టు. నీకోసమే పిలిచిన వైద్యం ప్లేయర్. నీకోసం నువ్వు రైట్ కాంబో ఇతను బాగానే ఆడుతుంది బాయ్. మరి చూడొచ్చు ఇద్దరు మెయింటైన్ చేస్తుండు. మెయింటైన్ అంటే మరి తప్పని మేనేజ్ చేస్తుండు. మేనేజ్ చేస్తుండు. దొంగ నీకు ఆడని రాదు. యూ డోంట్ ప్లేయింగ్, యూ నాట్ ప్లేయింగ్, ఓకే?
అతను బాగానే ఆడుతున్నాడు. అతను ఏం చేసినప్పుడు కొట్టండి బ్రో, గాల్లో ఎగిరిపోతాడు అనుకోడు. ఇట్లా కొట్టు ప్రతిసారి ఇట్లా కొట్టు, 30 లెక్క కొట్టేయండి ఓకేనా. Someone likes to go next to పండు పెడదాం. అదో మళ్ళీ జంప్షాట్. అసలు ఎక్కడ ఉండో ఏం చేస్తుండో, నించుని ఉండా కూర్చొని ఉండా, నా చేతిలో ఏం ఉంది ఏమవుతుంది అంటాడు మొత్తానికి. బ్రో రేంజ్ కూడా లేదు మరి, అతను జంప్ ఆడుతుంది ఇడికెళ్ళి కూడా. అతను రేంజ్ కూడా లేదు. నెక్స్ట్ దమ్ లాస్ట్ డౌన్ ద లాస్ట్ ఎనిమీ జంప్ షాట్ యూజర్ అంట. ఓయమ్మా లక్కీని రష్ పంప్ టీచర్ తర్వాత ఆయమంటాడు. పైపోయింది మొత్తానికి అయితే గేమ్ అయితే ఓడిపోయింది మరి. చెప్పు నాకు నీ వాయిస్ వినిపిస్తుంది. ఫండు పెట్టు బ్రో, టీమ్ కోడ్ బ్రో అంట. ఒక ఫండు వద్దు ఆ ఫండు. సరే గిల్ లెఫ్ట్ ఫండు అంట. సరే నీ పోల్ పెడుతున్నా, పోల్ అటెండ్ చేయండి ఓకేనా. బ్రో నైస్ బ్రో. అయితే జంప్ షాట్ లో తగ్గేలా జంప్ షాట్ మీదకి వన్ రూమ్ అండ్ టీసీ గైస్. ఒకసారి పోల్ అటెంప్ట్ చేయండి కింద పోయినా. పోల్ అటెంప్ట్ చేయండి ఒకసారి. 2 అటెంప్ట్స్ ఉన్నాయి అండ్ ఒక టీమ్ అన్నమాట. మొన్నాబై డొమిడైన ఫ్యాన్ అంటారు బ్రో. వినో ఉంటది మొన్నాబై డొమిడైన హ్యాష్‌ట్యాగ్ ముందు డొమిడైన మొన్నాబై బ్రో. నైస్ సేమ్ బై బ్రో. ఫస్ట్ టీమ్ కోడ్ బ్రో గిల్ లెఫ్ట్ ఇన్వైట్ పెడతా గిల్ లెఫ్ట్. హలో బై పోల్ చేయండి అందరూ. 80% అయితే ఫండు వచ్చింది. ఓకే ఫండు గ్రేట్. అయితే పోల్ అటెంప్ట్ చేయండి ఓకేనా. పోల్ అటెంప్ట్ చేయండి ఒకసారి. 8 ఆఫ్సెట్స్ పోల్ అటెంప్ట్ చేయండి ఒకసారి. బ్రో నా వాయిస్ వస్తుంది. ఈ బై నా లైఫ్ ఉన్న చెక్ చేయరు ఒకసారి. గిల్ లెఫ్ట్ అయితే ఇన్వైట్ పెడతా. రిక్వెస్ట్ పెట్టండి గిల్ ఇన్వైట్ యాక్సెప్ట్ చేయి. ఓన్లీ డెజర్ట్ ఎంప్టీ అంట. ఓన్లీ డెజర్ట్ ఎంప్టీ అంట. ఓకే అలానా. నేను క్రియేట్ చేయమంటా. చూద్దాం లాస్ట్ టైం దేనికి ఓట్స్ వచ్చినాయి మరి. సరే గైస్ ఇంత గైస్ మనం టీం కోడ్లో అలా జాయిన్ అయ్యి అలా 3 రౌండ్స్ కొట్టిన తర్వాత గిల్లోకి అయితే ఇన్వైట్ చేశారు. మనం గిల్ అయితే జాయిన్ అయిపోయాం. మళ్ళీ మన గిల్లోకి వస్తామా లేదా అని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను బ్రో. ఓకే బ్రో ఈ వీడియో ఇంత దాకే. ఓకే మళ్ళీ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్.